ధీరేంద్ర అయితే అక్కడ ఉన్న పిఏ వాళ్ళని డబ్బులు అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పిఏ వాళ్ళు అయితే డబ్బులు ఇవ్వడం కుదరదు మీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరేంద్ర అయితే చాలా కోపంగా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అక్కడికి వస్తూ ఉంటారు. ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళ బామ్మ. ఇంతలో అక్కడ ఉన్న రక్షిత అయితే ఏంటి వాడు ఆఫ్టర్ ఆల్ ఒక 10 లక్షలు అడిగాడు, అది తిరగడానికా తాగడానికా, తన అవసరమయ్యి ఉండి అడిగాడు, దానికి కుదరదు అని చెప్తారా వీళ్ళు అని చెప్పేసి అయితే చాలా కోపంగా అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మ అయితే ఈ అంతటికి వారసుడు ఇప్పుడు విజయేంద్ర, తననే ఏదైనా కనుక్కోవాలి, తననే ఏదైనా ఇస్తే ఇవ్వాలి, అంతే తప్ప మనం ఏది కోరిండి తీసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే చాలా కోపంగా అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరేంద్ర అయితే ఇక ఆపండి చాలు, అన్నిటికీ తననే వెళ్ళి అడగాల, తనని అడిగితేనే మాకు భిక్షగా వేస్తాడా ఏంటి అని చెప్పేసి అయితే ధీరేంద్ర చాలా కోపంగా అంటూ ఉంటాడు. ఇదే కానీ ఈ ఇంట్లో జరిగినట్లయితే నేను మా అమ్మ మా నాన్న ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విజయేంద్ర దుర్గా వాళ్ళు కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్